నారాయణఖేడ్ ఉప ఎన్నిక ఏకగ్రీవమయ్యేలా అన్ని పార్టీలను ఒప్పించాలని సీఎస్పీ నిర్ణయించింది. కిష్టారెడ్డి కుటుంబ సభ్యులకి టికెట్ వచ్చేలా హైకమాండ్కు విజ్ఞప్తి చేయాలని డిసైడ్ అయింది. అసెంబ్లీ కమిటీ హాల్లో భేటీ అయిన సీఎల్పీ కమిటీ నేతలు కిష్టారెడ్డి మరణానికి మౌనం పాటించి నివాళులర్పించారు. మెదక్ జిల్లాలోని తాగునీటి ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టాలని ప్రభుత్వానికి లేఖ రాయనున్నారు. కాంగ్రెస్ శాసనసభ పక్షంలోనే అతిపెద్ద వయస్కుడుగా అత్యంత అనుభవజ్ఞుడిగా ఉన్నటువంటి పటోల్లో కిష్టారెడ్డి గారి అకాల మృతికి సంతాపం తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని ప్రార్థించి 2 నిమిషాలు వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని మౌనం కూడా పాటించడం జరిగింది. దాంతో పాటుగా వీరి అకాల మృతి వల్ల జరగబోయే ఎన్నికల్లో ఏదైతే సత్సాంప్రదాయం ఉండిందో ఏకగ్రీవంగా ఎన్నికలను ముగించే సాంప్రదాయం ఏదైతుందో అదే సాంప్రదాయాన్ని కొనసాగించాలని కాంగ్రెస్ శాసనసభ పక్షం తరపున కాంగ్రెస్ పార్టీ తరపున కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కిష్టారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి, మన రాష్ట్రానికి, అదేవిధంగా మెదక్ జిల్లాకి, నారాయణఖేడ్ నియోజకవర్గానికి ఒక సర్పంచ్ స్థాయి నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన రోజు నుంచి శాసనసభకు 4 పర్యాయాలు ఎన్నిక కావడం, గుండెపోటుతో మరణించడం అన్నది రాష్ట్ర ప్రజలందరినీ కూడా శోక సముద్రంలో ముంచింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ శాసనసభ, శాసన మండలి, సిఎల్పి మొత్తం అంతా కలిసి ఏకగ్రీవంగా ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. కిష్టారెడ్డి గారి కుటుంబం నుంచి వాళ్ళు ఎంపిక చేసిన వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టడానికి అన్ని రాజకీయ పక్షాలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉత్తరం రాసి ఏకగ్రీవంగా ఈరోజు తీర్మానం